హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం నేర్చుకున్నామంటే స్టేటస్ సెంటెన్సెస్ గురించి. అవి కూడా ప్రజెంట్ నుంచి పాస్ట్గా మారుతున్నప్పుడు ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం. అయితే కేవలం అక్కడ రాసి ఎలా రాయాలో చెప్పాం. అయితే మనం గమనించాల్సింది ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం గమనించాల్సింది ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం స్టేటస్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లోకి మార్చేటప్పుడు ఏం మారుతున్నాయి అనేది గమనించాలి. అసలు ఏం మారుతుంది అంటే ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్లో కానీ చూస్తే వెబ్స్ మారుతాయి. చూడండి, ప్రజెంట్ టెన్స్లో మరి పర్సన్స్, ఏ పర్సన్ వస్తుంది ఆ పర్సన్కి తగ్గట్టు ప్రజెంట్ టెన్స్లో వెబ్స్ వస్తాయి. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా వెబ్స్ వస్తాయి. మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రజెంట్ టెన్స్లోను పాస్ట్ టెన్స్లోను వెబ్స్ ఎలా మారుతున్నాయి. మనం ఆల్రెడీ పర్సన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి? వెబ్స్ మారుతాయి. ఆ వెబ్స్ ప్రజెంట్ టెన్స్లో నుంచి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేటప్పుడు ఏ వెర్బ్ రాయాలనేది తెలిస్తేనే ఆ సెంటెన్స్ రాయగలరు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉంది, ప్రజెంట్ టెన్స్లో యామ్ వచ్చింది, మరి పాస్ట్ టెన్స్లో అది ఏమైంది? వాజ్ అయింది. సెకండ్ పర్సన్ సింగులర్ ఉంది, ఏంటి సెకండ్ పర్సన్ సింగులర్? మనకు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అసలుకి? ఐ వస్తే ఏమొచ్చింది? యామ్ వచ్చింది. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్గా మారిద్ది, ఐ వాజ్ అని వచ్చింది. ఇప్పుడు సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి? యూ. ప్లూరల్ అయినా యూనే. అయితే సెకండ్ పర్సన్ సింగులర్ యూ వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఆర్ వచ్చింది ప్రజెంట్ టెన్స్లో వెర్బ్గా. అయితే మరి అది పాస్ట్ టెన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలా మారిద్ది? వర్గా మారిద్ది. మరియు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటి? ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా ప్లూరల్ ఉంటుంది కదా, దానికి ఏమొచ్చింది? వెర్బ్గా ప్రజెంట్ టెన్స్లో ఆర్ వచ్చింది. అదే ప్లేస్లో అది పాస్ట్ టెన్స్ అయితే వర్ వచ్చింది, అంతే. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? ఈ, షీ, ఇట్. వాటికి ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వచ్చింది. పాస్ట్ టెన్స్గా మారినప్పుడు వాజ్ అయింది, అంతే. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇవి గమనించుకోవాలి మనం. వెబ్స్ ఎలా మారుతున్నాయి, వీటిని వెబ్స్ అంటారు, లేకపోతే హెల్పింగ్ వెబ్స్ అంటారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏమిటి అంటే మనకి ఇంగ్లీష్ రావాలి అంటే జస్ట్ వింటే సరిపోదు. ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్సెస్కి, అంటే ఒక టెన్స్ నుంచి ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్కి మారుస్తున్నటువంటి ఏంటి? స్టేటస్ సెంటెన్సెస్లు. ఆ స్టేటస్ సెంటెన్సెస్లు ప్రజెంట్ టెన్స్లో నుంచి పాస్ట్ టెన్స్కి మారుతున్నప్పుడు వెబ్స్ ఏం మారుతున్నాయి, అది కూడా ఏ పర్సన్కి ఏ వెర్బ్ వచ్చింది ప్రజెంట్ టెన్స్లో అయితే, పాస్ట్ టెన్స్లో అయితే అది ఏ వెర్బ్ వచ్చింది అనేది మీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? ఊరక ఇప్పుడు వింటే సరిపోదు, అసైన్మెంట్లు చేయాలి. ఎలా చేయాలి అసైన్మెంట్? డిఫరెంట్ ఈ పర్సన్స్ త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్లో సింగులర్, ప్లూరల్ తీసుకోవాలి. దానికి సపరేట్గా మీరే ఎగ్జాంపుల్ రాసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆ తర్వాత పాస్ట్ టెన్స్లో అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏది మారుతుందో చెప్పాను కదా, అది పెట్టేసి అవి రాసేసి మీరు ఎగ్జాంపుల్స్ రాసుకున్నప్పుడు ఇంగ్లీష్ వచ్చింది. అప్పుడు బ్రెయిన్లో అవి ఆటోమేటిక్గా మీకు సేవ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే రాదు. ఫస్ట్ నోట్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఒకరినొకరు చెప్పుకోండి, డిస్కషన్ పెట్టుకోండి. అనవసరమైన అన్ని డిస్కషన్ పెట్టే బదులు అవసరమైనటువంటి వీటి గురించి డిస్కషన్ పెట్టుకొని, అరే నీకు ప్రజెంట్ టెన్స్లో నేను ఒక సెంటెన్స్ చెప్తాను, నువ్వు దాన్ని పాస్ట్ కన్వర్ట్ చేయి, ఆ తర్వాత నేను పాస్ట్ చెప్తాను, నువ్వు దాన్ని ప్రజెంట్కి కన్వర్ట్ చేయని ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట వీటి మీద డిస్కషన్ పెట్టుకోండి. ఇంగ్లీష్ ఎందుకు రాదో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు క్లాసెస్. ఓకే, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, మిగిలిన వాళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఉద్దేశం ఏంటిది అంటే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సీరియస్గా, సిన్సియర్గా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ షేర్ చేయండి.